గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు మంగళం శుభమంగళం నిత్యమంగళం. ఈనాడు ఆలయాలు ఆధ్యాత్మిక విషయాలు అన్న అంశం లోపల మనం ప్రయాణం చేస్తున్నాం. అయితే ఈరోజు ముఖ్య విషయం నారాయణ మహత్యం. చాలా విశేషమైనది, మనం తెలుసుకోవాల్సినటువంటి రహస్యం కూడా. ఆ రహస్యాన్ని తెలుసుకుంటే నిరంతరం మనం నారాయణ నారాయణ మనం అంటాం. నారద మహర్షి నిరంతరం కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అని ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు సందేహం కలిగింది నారద మహర్షి వారికి. అరే, నేను ఎప్పుడూ నారాయణ నారాయణ అని చెప్తున్నాను, మరి వీటి యొక్క మహత్యం ఏమిటి తెలుసుకోవాలని శ్రీమన్నారాయణ దగ్గరికి పరిగెత్తాడు. స్వామి, నేను నిరంతరం నారాయణ 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 అంటున్నాను, దాని యొక్క రహస్యాన్ని చెప్పండి. ఇంతకాలం తెలియట్లేదా? తెలియలేదు స్వామి. రైట్. రేపు ఉదయం కావేరీ నది ఒడ్డుకెళ్ళి అక్కడ గొంగలి పురుగు ఉంది, దాని చెవులో చెప్పు, ఆటోమేటిక్గా నీకు తెలుస్తుంది. మరుసటి రోజు రానేది పరిగెత్తాడు. కావేరీ నదికి వెళ్ళి ఆ యొక్క చెవులో చెప్పాడు ఆ గొంగలి పురుగుకి. నా ఓం నమో నారాయణాయ అన్నాడు. అంతే, అది ప్రాణం వదిలింది. స్వామి దగ్గరికి చెప్పాడు. స్వామి ఇట్లా పోయింది. అట్లనా, సరే. వారం రోజుల తర్వాత మళ్ళీ కనపడి, స్వామి అదే కావేరి నది ఒడ్డుకెళ్ళు, ఒక సీతాకోక చిలుక కనపడితే దాని చెవులో పోయి చెప్పు. అక్కడ పోయి ఓం నమో నారాయణ అని చెప్పాడు. అంతే, చెప్పగానే ఆ సీతాకోకలు చనిపోతుంది. అరే ఇది ఏంటి, మళ్ళీ ఆలోచించి ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాడు. స్వామి, నారాయణ మహత్యం అడుగుతున్నాను. ఏం లేదు, రేపు ఉదయం వెళ్ళు, నీకు ఒక జింక పిల్ల కనపడుతుంది, దాని చెవులో చెప్పు. సరే, వెళ్ళాడు. ఓం నమో నారాయణాయ అన్నాడు. అంతే, ఆ జింక పిల్ల కిందపడి మరణించింది. అర్థం కాలే, ఏం అర్థం కాని పరిస్థితి వచ్చి మళ్ళీ స్వామి ఇట్లా చనిపోయింది. అట్లనా, సరే కానీ పర్వాలేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పోయి, స్వామి నారాయణ మహత్యం ఏం లేదు, కావేరీ నది ఒడ్డునే ఒక ఆవు ఇప్పుడే చిన్నపిల్ల ఈదింది, అది ఇప్పుడిప్పుడే అవి గడ్డి మేస్తుంది, అక్కడికి పోయి దాని చెవులో చెప్పు. స్వామి, ఇంతకాలం చిన్నది పోయింది, ఇప్పుడు గోహత్య కూడా నాకు చుట్టుకుంటుంది స్వామి, ఏం పర్వాలేదు, నేను ఉన్నాను కదా, నువ్వు వెళ్ళు అన్నాడు. చెప్పగానే మరుసటి రోజు పరిగెత్తాడు, ఆ యొక్క చెవులో చెప్పాడు. ఓం నమో నారాయణ అని చెప్పాడు. ఆ చిన్న పిల్ల చెవులు ఆవు పిల్ల కింద పడి చనిపోయింది. మళ్ళీ పరిగెత్తొచ్చి, స్వామి ఇట్లా జరిగిపోయింది. అట్లాగా, ఏం కాదు, కంగారు, నేను ఉన్నాను, ఇక లాభం లేదు, ఎన్నిసార్లు అడిగినా ఏదో జరుగుతూనే ఉంది, ఇంకా పోకూడదని నిశ్చయించుకున్నాడు. అయినా మనసు తట్టుకోలేక మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెళ్ళి, స్వామి నారాయణ మహత్యం గురించి అడిగితే ఇలా జరుగుతుంది, నాకు కొంచెం చెప్పండి. ఏం లేదయ్యా, కాశీరాజుకు ఒక అబ్బాయి పుట్టాడు, 11వ రోజు ఈరోజు వెళ్ళి ఆయన వాళ్ళ చెవులో చెప్పు, నీకు మంచి జరుగుతుంది. స్వామి, ఇంతకాలం చిన్న హత్యలు జరిగినాయి, ఇప్పుడు కాశీరాజు కొడుకు కానీ చనిపోయినాడు అనుకో, హత్య దోషమే కాదు, నన్ను లోపలేసి కారాగారంలో తొక్కుతారు, నన్ను చంపేస్తారు, నేను ఉన్నాను కదా, నువ్వు వెళ్ళు అన్నారు. సరే, నమ్మకంతో, ఎందుకంటే నారాయణుడు యొక్క ఇది కదా, ఆయన చెప్పిన మాట వేదవాక్ కదా. వెళ్ళాడు కాశీరాజు ఇంటికి. అనగానే రాజుగారు ఈయన నారద మహర్షి చూడగానే, నారదా రండి రండి లోపలికి పిలిచి ఆయన కాళ్ళు కడిగి, స్వామి ఏం వచ్చారు? ఏం లేదు అన్నాడు. స్వామి, మాకు పిల్లవాడు ఇప్పుడే 13వ రోజు పేరు పెట్టబోతున్నాం, మీరు రండి లోపలికి, ఆయన పేరు పెట్టాలి. అట్లనా, సరే అనగానే ఒక పని చేయండి, ఎవరు లేకుండా అందరినీ బయటికి పంపించేశారు. లోపలికి పోయిన తర్వాత వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి, ఓం నమో నారాయణాయన ఆ పిల్లవాడి చెవులు చెప్తాడు. ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. కూర్చుని, ఏం నారదా, నీకు ఇంకా కూడా నీకు నారాయణ మహత్యం కనపడట్లేదా, తెలుసుకోవట్లేదా, ఆ విశిష్ట నీకు అర్థం కాలేదా అంటాడు. అర్థం కాలే, నోరు మూసుకుని ఇలా చూస్తున్నాడు.
13 రోజుల పిల్లవాడు మాట్లాడుతుంటే ఎలాగుంటుందండి మీకు? అసలు బయర్లు గమ్మినేవాడికి వెంటనే, స్వామి మీరెవరు ఏంటండి? ఎవరే కాదు నేను, నువ్వు ఫస్టు నారాయణ చెప్పావు కదా, గొంగళి పురుగు నేనే, సీతాకోకచిలుక నేనే, తర్వాత అక్కడి నుంచి జింక పిల్లగా పుట్టింది నేనే, దాని తర్వాత ఆవు పిల్లగా పుట్టింది నేనే, ప్రస్తుతం ఇప్పుడు రాజుగారి యొక్క గర్భంలో పుట్టింది కూడా నేనే. కాబట్టి నారాయణ మంత్రం వలన నాకు ఎన్ని పురుగు నుంచి రాజు ఒక కుమారుడిగా పుట్టేంత వరకు ఎంతో విశేషమైంది. కాబట్టి చూసారా, మీరు ఇక్కడ గమనించారా, నారాయణ మంత్రం ఎంత విశేషమైంది. పురుగు జన్మ నుంచి రాజకుమారుడిగా వరకు అది ఎన్ని రకాలుగా మార్పు చెందుతూ వచ్చింది అన్న విషయాన్ని గమనించాలి మనం. కాబట్టి అందుకోసం మనం ఎందుకు ఎప్పుడు కూడా నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని మనం చెప్తూ ఉంటే మనకు విశేషమైన ఫలితం లభిస్తుంది. అందుకే జై శ్రీమన్నారాయణ అంటుంటారు, లేకపోతే ఓం నమో నారాయణ అని అంటారు. మనం కూడా శ్రీమన్నారాయణ లేకపోతే ఓం నమో నారాయణ అని చెప్తూ ఉంటే మనకు కూడా ఆ యొక్క విశేష ఫలితం మీకు, మనకు, మన యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులకు కూడా ఈ యొక్క నారాయణ మహత్వం అందాలని, అందిపుచ్చుకుని మనందరం కూడా మంచి దారిలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో నారాయణాయ.